అమీర్, బీ కేర్ఫుల్ విత్ దీస్ పీపుల్. మేడం దయచేసి మీడియా స్టేట్మెంట్ ఇవ్వండి మేడం. అటాప్సీ అయిన తర్వాతే ఏదైనా చెప్పగలం. మేడం ఈ కేసులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది మేడం? మేడం మేడం ఆన్సర్ చేసి వెళ్ళండి మేడం. మేడం మీడియా వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు చూడండి. అరే ఆగండియా, కాస్త ప్రశాంతంగా ఉండండి. చాలా ప్రెషర్ పెడుతున్నారు భద్ర. ఆటోప్సీ త్వరగా ఫినిష్ చేసేయండి. లేదు విశాల్, ఈ అటాప్సీ నేను చేయట్లేదు. స్పాట్ లో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఈసారి నా అసోసియేట్స్ చేస్తారు. బట్ భద్ర మీరు చేస్తే Don't worry, కొంచెం నేను సూపర్వైజ్ చేస్తాను. వాసు చెప్పినట్టే ఈ హత్య జరిగింది. అంటే అతనికి కన్ఫర్మ్ గా ఎవరో ఒక వ్యక్తి బయట నుంచి హెల్ప్ చేస్తున్నాడు. వద్దు భద్ర, నాకు ఆఫీస్ లో కొంచెం పని ఉంది. I'll see you later. ఓకే బాయ్. సార్ ఏడీజీపీ వెయిటింగ్ సార్. ఏడీజీబీయా ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే కాసేపు ఉందే సార్. వాడు పనికొచ్చే విషయాలు చెప్తున్నాడా? బెదిరించి అడగడానికి వాడేమైనా మామూలు పబ్లికా సార్? అడిగే పద్ధతిలో అడిగితే చెప్తాడు సార్. మీరు కాస్త పర్మిషన్ ఇస్తే వాడి బాడీలో ఉన్న చర్మాన్ని లాఠీలతో ఇంచుగా ఒలిస్తే చెప్పేస్తాడు సార్. సరే అదేంటో Okay. చూడండి. నేను సార్ Thank you, కలిసి sir. మాట్లాడొస్తాను. సార్ ఏం జరుగుతుంది విశాల్? దేర్ ఇస్ నో ప్రోగ్రెస్. హోమ్ మినిస్టర్ కి జవాబు చెప్పడానికి అడ్డమైన కారణాలు వెతకాలా? నీ వల్ల కాదంటే చెప్పు, ఈ కేసుని వేరే వాళ్ళకి చెప్తాను. సార్ నో సార్, వీఆర్ వెరీ క్లోజ్. సలీం రెహమాన్, ఏబుల్ వీళ్ళిద్దరు చనిపోయిన చోటు నుంచి ఒకే రకమైన ఫింగర్ ప్రింట్స్ మాకు దొరికాయి సార్. జైల్లో వాసుకి హెల్ప్ చేసింది చర్చ్ ఫాదర్ అనే అనుకున్నాం. బట్ ఆయన్ని చంపడానికి కూడా ఎవరో ట్రై చేశారు. ఆ వ్యక్తి ఎవరని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్. సమాజ్ దగ్గర ఓ వ్యక్తిని పెట్టుకున్నారే, అవును సార్. వాడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదా? సార్ వాడిని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ లోగా వీ విల్ డెఫినెట్లీ గెట్ సంథింగ్ సార్. సార్ వాసుని మళ్ళీ కస్టడీలో తీసుకోవాలి. విత్ యువర్ పర్మిషన్ సార్. వీడు మనిషో గుడ్డో అర్థం కావట్లేదు సార్. ఏమైంది మైకేల్? అరచేతులు ఎలా కాయలు కాసి చూడండి. ఎంత కొట్టినా కాచి కూడా మల్లేష్ పేరే చెప్తున్నాడు. ఎవరా మల్లేష్? వెళ్ళి వెంటనే అరెస్ట్ చేయండి. అయ్యయ్యో, అది యమకింకర్లు ఉండే ఏరియా సార్. మనం ఇలాంటి యూనిఫామ్స్ వేసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళలేం. అక్కడే పాతి పెట్టేస్తారు సార్. ఓకే మేము రెడీ. రేపు రావాలి. ఈ మధ్య కాస్త ఎక్కువే చేస్తారన్న పిల్లలు. అసలు భయం లేకుండా పోయింది. సరుకు రాలేదండి. నేనే ఆపాను. ఆ యాదగిరి సరుకు తీసుకెళ్ళాడు కానీ డబ్బులు ఇవ్వలేదు అన్నాడు. వాడి సంగతి నాకు వదిలేదు, నేను చూసుకుంటా. సార్ అంతా రెడీ. ఇప్పుడు వెలిగించు. ఎవడాడో వస్తాను. చెత్తేనమ్మా, చెత్త చెత్త చెత్త. ఆల్రెడీ వాసుని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకని 5 రోజులు అడుగుతున్నారు? సలీం రెహమాన్, ఏబుల్ వీళ్ళిద్దరూ చనిపోయిన స్పాట్ నుంచి మనకి దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఒకే వ్యక్తిది. ఈ 2 అటాప్సీలు కాకుండా వాసు వైఫ్ ఏంజిల్ బాడీ రీపోస్ట్ మార్టం చేసినప్పుడే మాకు అర్థమైంది జేసీ హాస్పిటల్ ఒక పెద్ద క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉందని. దానికైన కరెక్ట్ ఎవిడెన్స్ ఈ ఫైల్లో ఉంది మేడం. ఏంటి భద్ర మీరనేది? ఇది మెడికల్ క్రైమా? ఎస్ మ్యామ్. నిందితుడుగా అరెస్ట్ చేయబడ్డ వాసుని 2 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచాలని ఈ కోర్టు అనుమతినిస్తుంది.
థ్యాంక్ యూ మ్యామ్. మై లార్డ్, విత్ యర్ పర్మిషన్ నేను వాసుతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? ఎస్, ప్రొసీడ్. నీ పయనం అయిపోయిందా లేక ఇంకా మిగిలుందా? ఈ ప్రజలకి మీడియాకి తెలియని ఒక రహస్యాన్ని జడ్జి గారి ముందు పెట్టావు కదా. ఏంజెల్ హృదయం ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళ దారిలోనే నా పయనం. ఇలా చూడు మల్లేష్, త్వరగా చెప్తే నీకే మంచిది. ఇక్కడి నుంచి ఎవరు నిన్ను బయటికి తీయడానికి రారు. ఇది ఆఫ్ ద రికార్డ్ మల్లేష్. ఏయ్, చెప్పరా చెప్పరా. సార్ నేను చెప్పేస్తాను సార్, మొత్తం చెప్పేస్తాను సార్. బా ఎన్ని టెస్టులు చేస్తున్నారు, నా వల్ల కావడం లేదు. పిల్లల్ని కనేసరికి సగం సంపాదన అయిపోయేలా ఉంది. ఏదైనా చిన్న హాస్పిటల్లో చూపించుకోవచ్చు కదా. హే, నువ్వు నా ఏంజల్, మనకు పుట్టబోయేది మన బుజ్జి ఏంజల్. మనమే ఎక్కడ పుట్టామో ఎలా పెరిగామో తెలియకుండా బతికేసాం. కానీ మన బుజ్జి ఏంజల్ ఎలాంటి లోటు లేకుండా పెరుగుతుంది. తన ఏంజెల్ గుండె తీసేసిన విషయం మాకీ మధ్య తెలిసింది. హాస్పిటల్ రికార్డ్స్లో కూడా లేని విషయం నీకెలా తెలిసింది వాసు? ఫాదరేనా? ఎవరు లేని నాలంటే అనాథకు ఎవరు సాయం చేస్తారు ఫాదర్? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు. ఆ దేవుడే ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. నువ్వు అనుకున్నవన్నీ జరగబోతున్నాయి. నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పినట్టు జైల్లో నడుచుకోవడమే. నేను జైలుకు వెళ్ళి ఆ వ్యక్తిని మీట్ అయ్యాను సార్. ఇప్పటి వరకు ఎవరినో చంపాలి అంటుండేవాడు. చెప్పరా, ఇది సలీం రహమానే కదా? అతని ఫోటో ఇక్కడందుకు గీసావు. కానీ ఈ రోజు అతని కళ్ళలో తప్పు చేయబోతున్నట్టు కనిపించింది. అది నీ పని, వెళ్ళి కనిపెట్టు. నువ్వు వీడిని చంపలేదని బాగా తెలుసు. ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నారు? ఇతన్ని హత్య చేయడానికి ముందు చాలా టార్చర్ చేశారు. ఆ దేవుడు ఎక్కడో చంపేసి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చేశారు. గురి పెట్టాను, తనకు చెప్పేశాను. కొంచెం అబ్నార్మల్ గానే బిహేవ్ చేస్తున్నాడు. మీ వాళ్ళైతే వెళ్ళి ఆపుకోండి. మిగిలినవి వాటికి అవే జరుగుతాయి. చెప్పేశా. ఏంజెల్ బాడీని రీపోస్ట్మార్టం చేసినప్పుడు ఫాదర్ ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నారు. అంటే ఫాదర్ కాకుండా బయట వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కిల్లర్.
మనతో పాటు ఉంటూ మనకే తెలియకుండా వాసు కోసం పనిచేస్తున్నాడు. చూడు నాన్న, అమ్మ తర్వాత మాకంటూ ఉండేది నువ్వొక్కడివే. ఇలా తినకుండా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే మాకెవరి దిక్కు చెప్పు? ఎలాగో నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నువ్వు హాయిగా ఇంట్లోనే తిని కూర్చోవచ్చు కదా. నువ్వు ఆఫీస్కి పోవడానికి టైం అవ్వట్లేదా అని అడుగుతుందమ్మా. తను చెప్పేది నాకు అర్థం అవుతుంది. ఏయ్ జాగ్రత్త, ఆ? నేను వెళ్ళొస్తాను. బాయ్. మ్మ్. అయ్యో సారీ 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 సారీ. ఏ ప్రియా, నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ ఎందుకు తీయట్లేదు? అయ్యో సైలెంట్ లో ఉన్నట్టుందక్క, నేను చూసుకోలేదు. బాబు స్కూల్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. వాడికి అస్సలు బాగోలేదంట. అయ్యో నా కోసం ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు. ఈ రోజు ఈవినింగ్ నాకు ఆపరేషన్ థియేటర్ లో డ్యూటీ. ఈ ఒక్క రోజుకి నీ షిఫ్ట్ మార్చుకొని నువ్వు చూసుకుంటావా? పర్వాలేదులే, ఇవాళ డ్యూటీ డాక్టర్ ఎవరు? అమ్మా ఏమైందమ్మా? నాన్న ఒకసారి చూడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ప్రియా నన్ను చూడమ్మా. నాన్న, డబ్బున్న వాళ్ళుండే ఈ ప్రపంచంలో పేదవాళ్ల ప్రాణాలకి విలువే లేదా నాన్న? ఏమైందో చెప్పమ్మా. తనకి బదులుగా నేనే సర్జరీ రూమ్ కి వెళ్ళాను. సలీం డాక్టర్ సర్జరీ చేస్తున్నారు కాబట్టి పేషెంట్ డీటెయిల్స్ ఏవి నాకు తెలీదు. కానీ లోపలున్నంతసేపు నాకు అర్థమైంది అక్కడేదో తప్పు జరుగుతుందని. అసలు ఏంజెల్ ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోకుండానే డాక్టర్ సర్జరీ స్టార్ట్ చేశారు. అప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉండింది నాన్న. బిడ్డని బయటికి తీసినప్పుడు ప్రాణం లేదు. అలా నెల తక్కువ పుట్టి చనిపోయిన బిడ్డల్ని తీసుకెళ్తాం. ఏం చెప్తున్నావమ్మా? ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు నాన్న. ఇదేదో నేను ఏంజెల్ కోసం చెప్పట్లేదు. ఒక అమ్మాయి జీవితంలో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని చట్టం ముందుకు తీసుకురావాలి.